ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి 5:4. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ దైవిక వాగ్దానం కొండమీది ప్రసంగంలోని ఆశీర్వాదం. ఇది జీవితంలో కష్టాలు, నష్టాలు, వేదన మరియు బాధలను అనుభవించే వారిని ఉద్దేశించింది. దుఃఖపడువారు ధన్యులు అనే మాట ఈ లోక సంబంధమైన బాధతో పాటు తమ పాపాలను తలచుకుని పశ్చాత్తాపపడే పవిత్రమైన దుఃఖాన్ని కూడా సూచిస్తుంది. లోకదృష్టిలో దుఃఖం బలహీనత కావచ్చు, కాని దేవుని దృష్టిలో అది ఆశీర్వాదానికి మార్గం. వారు ఓదార్చబడుదురు అనే వాగ్దానం దేవుడిచ్చే నిజమైన సమాధానాన్ని హామీ ఇస్తుంది. ఈ ఓదార్పు కేవలం తాత్కాలిక సాంత్వన కాదు, క్రీస్తు ద్వారా లభించే శాశ్వతమైన శాంతి. మన జీవితంలో ఏ కష్టమొచ్చినప్పటికీ ఆ వేదనలో దేవుడు మనకు దగ్గరగా ఉండి మనల్ని విస్మరించడనే నమ్మకాన్ని ఇది ఇస్తుంది. ఆయన ఓదార్పు సంఘంలో పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడే పాక్షికంగా లభిస్తుంది. చివరికి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దుఃఖం లేని నిత్య నివాసంలో ఈ ఓదార్పు పూర్తిగా నెరవేరుతుంది. కాబట్టి దుఃఖాన్ని దాటిన తర్వాత లభించే ఆత్మసంబంధమైన ఆనందమే అసలైన ధన్యత. ఆమేన్.